ప్రదీప్ కన్స్ట్రక్షన్ పేరు మీద సికం ల్యాండ్లో 10 ఫ్లోర్ల బిల్డింగ్ నువ్వు పర్మిషన్ ఇచ్చావు. ఆ పక్కనే శోభా బిల్డర్స్కి 15 ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చావు. ఎలా ఇచ్చావు నువ్వు సికం ల్యాండ్లో? నీకు తెలియదా సికం ల్యాండ్ అని? ఎలా ఇచ్చావు? జలవిహార్ మొత్తం నీళ్ళలోనే ఉంది. జలవిహార్ మీద ఎందుకు తీసుకుంటలేవు? ఎందుకు చెప్పలేను ఇన్ని రోజుల నుంచి? జలవిహార్ రోజు రోజుకు మొత్తం చెరువులోకి వెళ్ళిపోతుంది. అది ఏం చేస్తున్నావు నువ్వు? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాళ్ళు చేసిన ఓ మస్తు ఇన్నని పుంకాలుగా చెప్పొచ్చు. కాకపోతే ఈరోజు ప్రభుత్వాన్ని మీరు చెడ్డ పేరు తెచ్చి ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర ఏదైతే జరుగుతుందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హరీష్ రావు ఇప్పటికైనా ఇలా శవాల మీద పేలాలు ఏరుకునే పని బంద్ చేయి. ఈటెల రాజేందర్ ఇద్దరు జోగోడు బాగోడు వాళ్ళిద్దరు ఒకటే. వాడు నరే నువ్వు ఇట్లా చేయరా నేను ఇట్లా చేస్తా అని చెప్పి వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి దయచేసి హరీష్ రావు గారి మీద నాకు చాలా మంచి గౌరవం ఉంది. కానీ ఇట్లా శవాల మీద పేలాలు ఏరుకునే పని ఏం చేస్తున్నాడు? కాబట్టి దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. హరీష్ రావు మీరు ఇలాంటి ప్రవర్తన వల్ల మీకు చెడ్డ పేరే వస్తుంది తప్ప ఏం లేదు. ప్రజల్ని ఎవరిని భయప్రాంతులు చేస్తున్నావు? పేద ప్రజల్ని భయప్రాంతులు చేస్తున్నావు. నువ్వు మీ దగ్గర తెలంగాణ భవన్కు పిలిపించుకొని ఏం చెప్తున్నావు వాళ్ళకు? తెలంగాణలో హైదరాబాద్ సిటీలో ప్రజలకు నువ్వు చెప్పాల్సింది ఏంది? ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే ఇది ఇఫ్టీఎల్ కిందనో బఫర్ జోన్ కిందో 20 సంవత్సరాల కింద ఉండే ఇప్పటి వరకు 20 సంవత్సరాలు ఒక చుక్క నీరు నిలవలేదు. కాబట్టి నాకు అక్కడే పునర్వాసం కల్పించమని చెప్పాల్సింది పోయి మేము మీ పక్షాన్ని నిలబడతాము అంటున్నాడు. నిలబడితే ఏం లాభం అవుతుంది? ప్రభుత్వం మొండికి వచ్చి గులగొడితే ప్రభుత్వానికి అడ్డంగా నిలబడతాడా హరీష్ రావు? వచ్చి చేస్తాడా చెప్పండి మీరు? దీనివల్ల లాభం ఈయన ఏం చెప్తాడు? ఈటెల రాజేందర్ ఆయనకైతే అలవాటే, ఏడబోతే అలా కూర్చుంటాడు. ఆయన కూర్చొని ప్రభుత్వాన్ని ఎక్కడ బదలాం అవసరం ఉంటే అలా చేయాలని. నువ్వేదో బీజేపీ అధ్యక్షుడు కావాలనుకుంటే చేసే ప్రయత్నం చేసుకో. కానీ ప్రభుత్వాన్ని బదనాం చేసి బీజేపీ అధ్యక్షుడు కావాలని నువ్వు ప్రయత్నం చేస్తే నిన్ను ఎవరు నమ్ముతాడయా? కాబట్టి ఇవన్నీ వద్దు. కాబట్టి దయచేసి ప్రభుత్వం మీ పక్షాన ఉంటుంది. ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎలాంటి దీనికి కొంతమంది మరి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. మీ పక్షాన మేము కూడా ఉంటాము. ప్రజల పక్షాన ప్రజల దయ వల్ల 6 సార్లు మేము ఎమ్మెల్యేగా గెలిచాము హైదరాబాద్ సిటీలో. ప్రజల పక్షాన ఉన్నాం. కాబట్టి మీ ఆవేదనని మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మేము ప్రయత్నం చేస్తాము. ఎక్కడైతే ఇండ్లు గులగొట్టారో ఆ గుడిసెలు ఏవైతే ఉన్నాయో అక్కడ 20 సంవత్సరాల నుంచి ఎలాంటి మరి నీరు నిల్వ లేదు. కాబట్టి అవన్నీ కూడా అక్కడ మళ్ళీ పునర్వాసం అక్కడే కల్పించడానికి నా వంతు ప్రయత్నంగా నేను నా మానవ ప్రయత్నం తప్పకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. నేను అదే చెప్పాను. మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇదే కేటీఆర్ గారు చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు, అందరు చెప్పారు. మీరు కూడా నిర్దాక్షిణ్యంగా గులగొట్టారు. అప్పుడు మీరు కూడా చేశారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకిస్తే మీరు రేవంత్ రెడ్డి గారి మీద